అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చూడండి. చూసారంటే నేనేం చెప్తున్నానో ఏంటన్నది మీకు పూర్తిగా అర్థమైపోద్ది. అందరి ఇంట్లో కూడా రేషన్ బియ్యం అయితే ఉంటాయి కదండీ! వాటితో వడియాలైతే పెట్టానండి. ఇవి ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పువ్వుల్లా భలే విచ్చుతాయి. ఇవనేవి పప్పుచారుతో గానీ, పప్పుతో గానీ, సాంబార్‌తో గానీ సైడ్ డిష్‌గా తిన్నామనుకోండి వేరే కూరలేమి కూడా అక్కర్లేదండి. అంత బావుంటాయి. అది కాకుండా పిల్లలు ఎప్పుడైనా సరే మనకు స్నాక్స్ ఏమైనా అడిగారనుకోండి, ఇంట్లో ఏమేమి లేవనుకోండి ఇవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి ఇచ్చేసామంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటాయి కూడాను. పెద్దగా స్పైసీ కూడా ఏముండవు. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. ఇప్పుడు నేను చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇవనేది నీడలో కూడా ఆరపెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాలిలో కూడాను. ఇవి ఎండలో కూడా ఆరపెట్టుకోవచ్చు. నీడలో ఆరపెట్టుకుంటే ఒక 2 రోజులకి ఎండుతాయి. ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజుకైతే ఎండిపోతాయి. ఇప్పుడు ఎండలో కూడా అలానే ఉన్నాయిలెండి. ఒక రోజుకైతే ఎండిపోతాయి. ఇంకా అప్పటికి ఎండకపోతే నెక్స్ట్ డే అనేది పెట్టుకోవచ్చు. మనం వడియాలు చేస్తామనే ముందు రోజు నైట్ అయితే మాత్రం బియ్యం అనేది నానపెట్టుకోవాలి. బియ్యం 2 గ్లాసుల బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఆ 2 గ్లాసుల బియ్యానికి శుభ్రంగా చెత్త గట్ట ఉంటుంది కదా! అవేమి ఉండకుండా 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని నీళ్ళైతే వేసేసుకొని మూత పెట్టుకొని నానపెట్టుకున్నాను. 2 గ్లాసుల రేషన్ బియ్యంకి అర గ్లాసు సగ్గుబియ్యం అనేది పెద్ద సగ్గుబియ్యం అనేవి ఉంటాయి కదా! అవి కూడా తీసుకొని వాటిని కూడా నీట్‌గా కడిగేసుకొని మూత పెట్టుకొని ఆ నైట్ అంతా కూడా ఈ 2 నానితేనే చాలా బావుంటాయండి. నెక్స్ట్ డే వడియాలు చేస్తాం కదా! క్రిస్పీగా చాలా బాగొస్తాయి ఈ వడియాలనేవి. ఇవనేవి బాగా నానిపోయాయండి. వీటిలనైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగేసుకున్నాం కాబట్టి ముందు రోజు నైటే కడుక్కున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ డే వడియాలు చేసిన రోజండి ఇవనేది. ఇంకా అలాగా శుభ్రంగా నానిపోయాయి బియ్యం అనేవి. వీటిని మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవడమే. సగ్గుబియ్యం కూడా కొంచెం వేసుకుంటే సరిపోతాయి. ఇవైతే కొంచెం 2 గ్లాసులు వేసేసుకున్నాను కదా! మిక్సీ జారు సరిపోదు కాబట్టి 2 సార్లకైతే మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను. పిండి రుబ్బేటప్పుడు చాలా స్మూత్‌గా రుబ్బుకోవాలండి. అస్సలు ఏమాత్రం కూడా రవ్వ అనేది ఉండకూడదు. ఇలా రుబ్బేటప్పుడు వాటర్ వేస్తున్నాం కదండీ! అవి కూడా కొలే. నేనైతే ఏ గ్లాస్‌తో బియ్యం అయితే తీసేసుకున్నానో ఆ గ్లాస్‌తోనే వాటర్ అనేది రుబ్బేటప్పుడు తీసుకున్నాను. పెద్ద గ్లాస్‌తో ఉన్నది కదండీ! రుబ్బేటప్పుడు కరెక్ట్‌గా ఆ గ్లాసుడు వాటర్ అయితే సరిపోద్ది. ఫస్ట్ వాయి అయితే ఇలాగ వేసేసుకున్నాను. చాలా స్మూత్‌గా నలిగిపోయిందండి. దీన్ని అనేది ఒక గిన్నెలో వంపుకుంటున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ అలానే మిగతా బియ్యమును సగ్గుబియ్యం అయితే ఉన్నాయి కదా! ఆ రెండిట్లని కూడా కలిపేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చాలా స్మూత్‌గా రుబ్బుకోవాలండి. రుబ్బిన దాంట్లోనే తెలిసిపోద్ది ఏమాత్రం రవ్వ ఉన్నా సరే పెద్దగా రావు. మళ్ళీ పిండి ఉడకపెట్టేటప్పుడు కూడాను మంచిగా ఉడకిపోయాయి అనుకోండి ఇంకా వడియాలనేవి విచ్చిపోయినట్లుగా వచ్చేస్తాయి. పిండి అయితే చాలా బాగా రుబ్బేసుకున్నాను. ఇంకా ఇందులో ఉన్నది ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ అయితే వాడేసాను కదండీ! ఇది రెండో గ్లాసు. కరెక్ట్‌గా ఇప్పుడు రుబ్బినప్పుడు మిక్సీ జార్ అదంతా కడిగేసి ఇందులో వేయడానికి 2 గ్లాసుల వాటర్ అయితే పట్టిందండి. అది కూడా బాగా గుర్తుంచుకోవాలి మనము. ఇక్కడైతే స్పైసీ కోసమైతే ఒక 10 మిరపకాయలనేది కొంచెం అల్లం అనేది వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లోన ఇప్పుడు గ్లాసుకి ఒక గ్లాసు బియ్యంకి 6 గ్లాసుల వాటర్ వెయ్యాలి. అంటే 2 గ్లాసులు బియ్యం అయితే తీసేసుకున్నాను కదా! 12 గ్లాసులు వాటర్ వెయ్యాలి కాబట్టి నేను ఆల్రెడీ రుబ్బినప్పుడు అది చేసినప్పుడు గిన్నెలు గట్రా ఆ పిండి కలిపినప్పుడు 2 గ్లాసులు వాటర్ అయితే వాడేసాను. ఇందులోనికైతే మాత్రం ఈ గిన్నెలో మరగపెడుతున్న వాటర్ అయితే 10 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసేసుకొని ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. మరీ ఉప్పు ఎక్కువైపోయినా సరే అసలు ఆ వడియాల్లోనే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఇక్కడ వాటర్ అనేది మరిగిపోయింది. ఇక్కడైతే మాత్రం ఇద్దరైతే ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఇక్కడే కొంచెం కష్టమైతే ఉంటది. ఎందుకంటే మనం వేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలండి. ఉండలు చుట్టేసిందంటే అస్సలు ఏం బాగోదు. నాకైతే గిన్నె అనేది చిన్నదయిపోయిందండి. వేరే గిన్నెలో మళ్ళీ మార్చాను. దాంట్లో అయితే సరిపోతుంది. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి. ఏమాత్రం ఉండలు చుట్టేసినా సరే అస్సలు బాగోదు. మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఆ పిండంతా కూడా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే మిక్సీ అయితే పట్టుకున్నాను కదండీ పచ్చిమిర్చి
అల్లం పేస్ట్ అయితే ఉంది కదా, అది అనేది అందులో వేసేసుకోవాలి. స్పైసీనెస్ కోసము ఇదేనండి. దీంట్లోన ఇంకా కారం కానీ ఏం వాడట్లేదు మనము. నువ్వులు వేసేసుకున్నాము, జీలకర్ర వేసేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాం, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదండి. ఇదేనండి, ఇంకంతకు మించి ఇంకేమి ఎక్కువగా వేసి అక్కర్లేదు. వేసినాక వీటిని లో టు మీడియంలోన పిండిని అలా ఉడికించుకుంటూ ఉండాలండి. గంటికి ఇలా తీస్తున్నప్పుడు కొంచెం టైట్గానే కిందకైతే పడాలి. అలా పడుతున్నప్పుడు ఇంకా చల్లగా అయితే అయిపోద్ది కదండి. చల్లగా అయిపోయినాక ఇంకొంచెం టైట్ అయితే అవుతుంది. అలాంటప్పుడు వడియాలు అనేది ఇలా చేత్తో అనేది ఇంకా 1/1 ఇలా ఇంకా అలా పెట్టుకుంటూనే ఉండాలండి. ఇలా చేతిని తడిపెట్టుకొని వాటర్లో తడిపెట్టుకొని పిండి ముద్ద తీసేసుకొని అలా పెట్టుకుంటే అయిపోద్ది. లేదు అలా పెట్టడం రాదు అని అనుకుంటే పాలు కవర్ ఉంటుంది కదండి, పాలు కవర్లోన కొంచెం కట్ చేసేసి ఆ పిండి అనేది అందులో వేసేసుకొని ఆ కవర్తో కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే ఇంక చేతికి గట్రా ఏం అవసరం లేదు, ఇంకా స్పీడ్గా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే దీంతోనే కొంచెం ఈజీ అనిపించింది. చేతితో పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపించింది, కానీ మళ్ళీ ఆ కవర్లో వేసి అందులో పెట్టి కొంచెం ఇబ్బంది అయింది. అందుకనే ఇంకా డైరెక్ట్గా ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఉదయాన్నే పెట్టుకోవాలండి ఇలాంటివి ఏవైనా సరే. నేను పెట్టుకున్నప్పటికీ కరెక్ట్గా 10:30 అయిపోయిందండి. కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇది చల్లగా అవుతుంది కదా, ఈలోపు వంట పని అయినా చేద్దామని వంట చేసుకొని ఉండిపోయినా. ఇంకా టైం అయితే 10:30 అయిపోయింది. ఆ 10:30కి కొంచెం ఎండగా ఉంది కదండి, అందుకని గొడుగు అయితే వేసేసుకొని ఇంక ఇక్కడైతే వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే వడియాలన్నీ కూడా క్లాత్ మీద పెట్టుకున్నానండి. కవర్ మీద పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది లేకుండా వడియాలన్నీ వచ్చేస్తాయండి. ప్రత్యేకించి దాన్ని తీయనవసరం లేదు. క్లాత్ మీద పెట్టుకుంటే కొంచెం క్లాత్కి అనేవి అంటుతాయి. ఎండిపోయినాక వెనక వైపు నుంచి లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. లేదు అనుకున్నా పర్వాలేదండి, కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే వచ్చేస్తాయి ఈజీగా. ఇలాగా బాగా ఎండిపోయి అనుకోండి వచ్చేస్తాయి. అవి అలాగే ఎండలేదు కొంచెం తడిగా ఉందని అనుకుంటే ఇంకొకసారి నెక్స్ట్ డే అనేది ఒక పూట కానీ ఎండేసామనుకోండి వడియాలు అనేది చాలా ఈజీగా ఇలాగ లాగితే వచ్చేస్తాయి అండి. అలాగైతే నేను మొత్తం వడియాలన్నీ కూడా తీసిన వడియాలు ప్లేట్లో అయితే వేసాం కదండి, అది ఒక రోజు కానీ ఎండలో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు కూడా ఇవి నిల్వ ఉంటాయండి, ఏం పాడైపోవు. అలా వర్షం పడుతున్నప్పుడు కానీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్గా ఏం లేనప్పుడు కానీ అలా కొంచెం ఇవి ఫ్రై చేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి, చాలా ఇష్టంగా తింటారు కూడాను. చాలా ఫేవరెట్ అయిపోద్ది కూడా అందరికీ కూడాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చూస్తే మాత్రం మీకే ఒకసారి ట్రై చేశారంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. ఇంకా చేసుకొని తినాలి అనిపిస్తుంది అండి. ఇవనేవి అంత బాగుంటాయి అన్నమాట. ఈ పెద్దగా ఇబ్బంది కూడా ఏమి ఉండదండి. ఇంట్లో రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టం అని కూడా ఏమి నాకైతే పెద్దగా అనిపించలేదు. చాలా సింపుల్గానే చేసుకున్నానండి. అవన్నీ బాగా వెండిపోయినాక ఇంకా వాటిని అయితే ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన వీడియో కానీ నచ్చిందంటే ఒక్క లైక్ చేయండి. ఈ వడియాలకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, కొంచెం ఆయిల్ వేసేసుకొని అలా వేపుకుంటే చాలు. ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగుంటాయండి. ఎందుకని మంచిదని ఒక టిష్యూ పేపర్ అనేది కింద వేసేసుకున్నాను. ఉన్న ఆయిల్ కూడా టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఆయిల్ కూడా చాలా హీట్ ఎక్కినాకనే ఈ వడియాలు వేసి వేపుకున్నామంటే అవి అనేవి పువ్వుల్లా బాగా విచ్చుతాయండి. క్రిస్పీగా ఉంటాయి, పెద్ద స్పైసీ ఉండవు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. నేను ఈ వీడియోలో ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా వచ్చిందని కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.